వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజక, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. గత క్లాస్లో లూమా మ్యాట్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో లూమా ఇన్వర్ట్ మ్యాట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే గైస్, ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత మనం ఒక ఫోటోషాప్ ఇమేజ్ని తీసుకుందాం. ఈరోజు క్లాస్ ఏంటి, ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ ఎలా యూజ్ అవుతుంది, దాని ఉపయోగం ఏంటి అనేది క్లారిటీగా పిన్ టు పిన్ మీకు చెప్పబోతున్నా. మనం ఈ ఇంటర్ఫేస్లో ఉండేటప్పుడు మనం ప్రాజెక్ట్ ప్యానల్లో మనం రైట్ క్లిక్ చేసుకున్నట్టుగైతే ఇంపోర్ట్ చేసుకుని, ఇంపోర్ట్ అంటే ఫైల్ అనగానే మనం ఎక్కడైతే ఆ ఫైల్ని ఉంచుకుంటామో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఒక పిఎస్డి ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. నేను దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏంటి ఫుటేజ్ అని ఉంది కదా, ఈ ఫుటేజ్ పైన కంపోజిషన్ రిలేటెడ్ లేయర్ సైజ్ అనేది నేను క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఇక్కడ ఎడిటబుల్ లేయర్ స్టైల్ అని ఉంది కదా, అది ఓకే చేస్తున్నా. అలా అనగానే మనకి ఇక్కడ ఒక ప్యానల్ అనేది ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ విండోస్ పైన మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఒకటి గోస్ట్, ఒకటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంది. ఈ గోస్ట్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసి మనం ఏ విధంగా లూమా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ అవుతుంది అనేది తెలుసుకుంటాం. ఫస్ట్ అయితే మనం ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి. ఏంటనంటే ఇక్కడ 3 విండోస్లు ఉన్నాయి. ఇక్కడ ఒక విండోస్, ఇక్కడ ఒక విండోస్, ఇక్కడ ఒక విండోస్. ఈ గోస్ట్ మనం ఇక్కడ పెట్టినట్టుగా అయితే ఈ సెంటర్లో మనకి ఆ విండో కనిపిస్తేటట్లుగా మనం చేసుకోవాలి. ఇది ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తారో స్టెప్ బై స్టెప్ మనం నీట్గా నేర్చుకుందాం. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఫస్ట్ నుండి చెప్తున్నా. ఈ ఛానల్లో ప్రతి సబ్జెక్టు బేసిక్ నుండి మనం వెళ్తున్నాం, అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్తున్నాం. ఎవరైతే ఈ ఛానల్ని ఫాలో అయ్యి చేస్తుంటారో తప్పకుండా వాళ్ళు మంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మంచి ఎడిటర్గా వాళ్ళు గుర్తింపు పొందుతారు. ఈ ఛానల్ని కంపల్సరీ ఫాలో అయ్యి ప్రతిదీ ఒకటేనండి, ఫాలో అయిపోయినంత మాత్రాన వాళ్ళు ఎడిటర్లు అయిపోరు. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే ఎడిటర్లు అవుతారు. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మంచి ఎడిటర్. సరే, ఆలస్యం అవుతుంది, క్లాస్లోకి వెళ్దాం. అయితే మనము ఫస్ట్ ఏం చేయాలనంటే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి ఒక షేప్ని, ఈ మూడింటిని ఒక షేప్ వేసుకుందాం. ఫస్ట్ నేను ఎలిప్స్ టూల్ దగ్గరికి వెళ్ళి ఎలిప్స్ టూల్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకోకూడదు. ఎలిప్స్ టూల్లోకి వెళ్ళగానే మనం ఇక్కడ ఫిల్ అనేది మనకి గ్రేడియంట్లో ఉండి ఓకే, స్ట్రోక్ అనేది క్లోజ్ చేసి ఉండాలి. తర్వాత మనం ఇలాగ ఇక్కడ ఒక డ్రా చేద్దాం ఎలిప్స్ టూల్. తర్వాత మనం సెలక్షన్ టూల్ తీసుకొని దీన్ని కొద్దిగా మనం పెంచుకుందాం. తర్వాత ఈ విధంగా మనం కొద్దిగా సైజుని అన్నిటినీ మనం కొద్దిగా చేసుకొని ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ షేప్ లేయర్ని ఈ మ్యాట్ లేయర్ కదా రీనేమ్ చేసుకుందాం. ఈ మ్యాట్ లేయరు మనం ఏం చేద్దాం, దీని యొక్క ఒపాసిటీ అంటే టీ కీబోర్డ్ పైన ఒపాసిటీ తగ్గించుకుందాం. ఇలా చూడండి, ఒక 60 వేసుకుందాం, ఒక 60%. ఓకే, ఈ విధంగా మనం ఒకటేసారి. తర్వాత ఇక్కడ 2 విండోస్లు ఉన్నాయి కదా, వీటిని మనం ఎలా మళ్ళీ సేప్ లేయర్ చేసుకొని మళ్ళీ ఇవంతా కాకుండా ఒకే మ్యాట్లో మనం ఏం చేస్తామంటే ఈ మ్యాట్ని ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ కంటెంట్స్ అని ఉంటుంది కదా, ఎలిప్స్ని క్లిక్ చేసి మనం ఏం చేస్తాం, డూప్లికేట్ చేసుకుంటాం. డూప్లికేట్కి ఏంటి, కంట్రోల్ డి విండోస్ అయితే, కమాండ్ డి మ్యాక్ అయితే మనం 1 2 3 మొత్తం 1 2 3 ఒక్కొక్కటిని ఇక్కడ మనం ఎలా తెచ్చుకుందాం, ఇంకొకటి ఇక్కడ ఎలా తెచ్చుకుందాం. ఓకే, దీన్ని కొద్దిగా
రొటేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేద్దాం చూడడానికి బాగుండేటట్లుగా. ఇలా దీన్ని కూడా అలానే చేద్దాం రొటేట్. ఈ విధంగా మనం చేసుకుందాం. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఈ గోస్ట్ ఉంది కదా, ఈ గోస్ట్ని ఒకసారి మనం ఏం చేద్దాం, మీకు గత క్లాస్లో చెప్పాను. ఇక్కడ ట్రాక్ మ్యాట్ అని ఉంటుంది కదా, ఈ గోస్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేద్దాం, ట్రాక్ మ్యాట్లో మనం ఆల్ఫా మ్యాట్ చూద్దాం. ఆల్ఫా మ్యాట్ చూడగానే ఈ గోస్ట్ని తెస్తే చూడండి, ఈ లోపు ఆల్ఫా మ్యాట్ అనేది మనం ఏ విధంగా అనేది చేయాలనేది ట్యూటోరియల్ అయితే ఉంది, అది చూడండి. ఈ విధంగా మనం చేసాం. లేదు తర్వాత లూమా మ్యాట్ చూద్దాం. లూమా మ్యాట్ చూడగానే లూమా మ్యాట్ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది, లూమా మ్యాట్. అయితే మనకి ఈరోజు ఏంటి, లూమా ఆల్ఫా కాదు, మనం ఇందాక 3 మ్యాట్స్ ఒకే దగ్గర ఎందుకు చేసుకున్నాము అని అంటే 10 సార్లు మనం చేసుకోకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ లూమా ఇన్వర్ట్ మ్యాట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి ఈ రకంగా గోస్ట్ మిడిల్లో ఆ డోర్స్ అనేది ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ రకంగా ఈ ఈ ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ అనేది ఈ రకంగా యూజ్ అవుతుంది మనకి. అయితే దీనికి మనం కొద్దిగా అడ్వాన్స్గా మనం చేద్దాం. ఇప్పుడు ఈ గోస్ట్ని ఏం చేద్దాం, గోస్ట్ యొక్క గోస్ట్ని ఇక్కడ చూడు మోడ్ అని ఉంది కదా, ఈ మోడ్ పైన గోస్ట్ మోడ్ పైన క్లిక్ చేసి మనం ఇలా నెంబర్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ స్క్రీన్ మోడ్ చేసుకుందాం. స్క్రీన్ మోడ్ చేయగానే మీకు ఇంకా వెరీ నైస్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ గోస్ట్కి మనం ఏం చేయాలని అంటే మాస్కింగ్ చేద్దాం. మాస్కింగ్ ఏం చేయాలి, ఎలిప్స్ టూల్ తీసుకొని గోస్ట్ని సెలెక్ట్ చేసి ఎలిప్స్ టూల్ తీసి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మాస్కింగ్ చేస్తున్నా. ఓకే, ఈ మాస్కింగ్లో దీన్ని క్లిక్ చేసి మాస్క్ ఫెదర్ అని ఉంది కదా, ఈ ఫెదర్ని కొద్దిగా మనం ఏం చేద్దాం, ఇలా చేస్తే చూడండి మనకి ఎఫెక్టివ్గా ఇక్కడ ఫెదర్ దాంట్లో కలిసిపెట్టేట్లుగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా దీన్ని ఒపాసిటీ మారుద్దాం. ఒపాసిటీకి ఏంటి టీ, ఒపాసిటీ ఒక 50% వేసుకుందాం ఒపాసిటీ. ఇప్పుడు చూడండి రియల్గా మనకి లూమా ఇన్వర్ట్ మ్యాట్ కూడా బాగుంది, గోస్ట్ అనేది కూడా చాలా చక్కగా మనకి ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు ఒక 5 సెకండ్ల వరకే కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఎన్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే వర్క్ ఏరియా మీద ట్రిమ్ ఆఫ్ వర్క్ ఏరియా అని అంటే మనకి అయిపోతుంది. అయితే ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేద్దాం. గోస్ట్ని యానిమేషన్ చేసి పొజిషన్ తీసుకుంటున్నా. ఈ పొజిషన్ని నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ పొజిషన్ సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసి స్టార్టింగ్ పొజిషన్ అవుట్లో ఉంచుతున్నా. ఇక్కడ స్టాప్ వాచ్, అలాగే ఫైనల్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక స్టాప్ వాచ్, ఇది దీన్ని ఇటువైపు తెచ్చుకుంటాను, తీసేసుకుంటే ఇక్కడ ఒక అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి మనకి గోస్ట్ తలుగా ఇది ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ అనేది ఏ విధంగా యూజ్ అయింది అనేది మనకి క్లారిటీ మీద అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, దీన్ని ఈ ఈ విధంగా వెళ్తుంది కదా ఇప్పుడు ఈ పొజిషన్ అనేది కొద్దిగా చేంజ్ చేద్దాం. రైట్ బటన్ పొజిషన్ పైన రైట్ బటన్ సపరేట్ డైమెన్షన్లో మనం ఇచ్చేద్దాం. ఈ సపరేట్ డైమెన్షన్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ ఇది వై కాబట్టి వైని మనం ఒకసారి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టుగా అయితే ఈ విధంగా యారో వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసి ఎక్స్ప్రెషన్ని మార్చుదాం. ఎక్స్ప్రెషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏంటి ఒక ట్రాన్స్ఫర్ ఫార్మ్ట్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ వై పొజిషన్ అని అడిగింది. ఇక్కడ విగిల్ VIGGLE విగిల్ 1/100 ఎంటర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి అప్ అండ్ డౌన్ తన ఎక్స్ప్రెషన్స్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఓకే గైస్, చూశారు కదా ఈ క్లాసు. ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ లూమా ఇన్వర్ట్ మ్యాట్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.